హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది ఎక్కడ అని చూస్తున్నారా? అదేనండి, హైదరాబాద్లో మొదలైన నుమాయిషా అతిపెద్ద ఎగ్జిబిషన్ కదా. ఆల్మోస్ట్ హైదరాబాద్ పీపుల్ అందరికీ తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. నేను ఫస్ట్ వెళ్ళింది కోవిడ్ టైంలో స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాను. అప్పుడు అంత రష్ లేరు. ఇప్పుడు మాత్రం ఫుల్ అంటే ఫుల్ జనం ఉన్నారు. అసలు ఇసుక వేస్తే రాలేనంత జనం ఉన్నారు. మేము ఆఫ్టర్నూన్ 3కి అట్లా బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే వరకు 4 అట్లా అయింది. ఆ టైంలోనే జనం ఉన్నారు చాలానే. అయిపోయి రిటర్న్ అయ్యే వరకు ఇంకా మొత్తం అసలు నడవడానికి వీలు లేనంత జనం ఉన్నారు. అన్ని స్టాల్స్ కూడా చాలానే పెట్టారు. ఎక్కువగా చాలా వరకు లేడీస్కి యూజ్ అయ్యేటివే ఉన్నాయి. ఇంకా లేడీస్కి షాపింగ్ అంటే పండగే కదా. అలా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి ఇందులో చూడొచ్చు. కాకపోతే కొనడం అనేది కొంచెం రీజనబుల్గా ఉంటే తీసుకోవచ్చు. కొన్ని స్టాల్స్లో అయితే ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, కొన్ని స్టాల్స్లో రీజనబుల్గా ఉన్నాయి. నేనైతే ఏమంతగా పర్చేస్ చేయలేదు. నాకు డ్రెస్సెస్ బాగానే నచ్చాయి, కానీ వాళ్ళు చెప్పే ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువ అనిపించి ఏం తీసుకోలేదు సరిగా. చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఐటమ్స్, బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, టాప్స్, కుర్తీస్ చాలా ఉన్నాయి. అలాగే నీలోఫర్ కెఫే, పిస్తా హౌస్ కూడా ఉన్నాయి. మా పాప అయితే ఎక్కడ బొమ్మలు ఒప్పిస్తే అక్కడ ఆగి బొమ్మలు కొనియమని సావగొట్టింది మమ్మల్ని. కానీ ఆమెకు ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి మేమేం తీసుకోలేదు. కోడ్ సెట్లు కూడా ఉన్నాయి లేడీస్కి, చాలా బాగున్నాయి. అవి కూడా గర్ల్స్కి, బాయ్స్కి కొంచెం తక్కువ ఉన్నాయి. గర్ల్స్కి అయితే చెప్పలేము, మొత్తం వాళ్ళకే అన్నట్టు ఉన్నాయి. టాయ్స్ కూడా ఉన్నాయి. ఈ టాయ్ భలే ఉంది, కెమెరా టాయ్. ఇంకా ఈ ఇంట్లోకి యూజ్ అయ్యే డెకార్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. బౌల్స్, పింగాణి ఐటమ్స్, కప్స్, బౌల్స్, చిన్న చిన్న బౌల్స్ చాలా అంటే చాలానే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లోకి యూజ్ అయ్యే డెకరేటివ్ ఐటమ్స్, యూస్ఫుల్ ఐటమ్స్, కప్స్, టీ కప్స్, కాఫీ కప్స్, మగ్స్ కూడా పెద్ద పెద్ద కాఫీ మగ్స్ లాంటివి కూడా ఉన్నాయి. అండ్ కింద సాసర్స్ కూడా ఉన్నాయి. వాటికి సాసర్స్ కూడా ఇస్తున్నారు. ఇదైతే డోర్ మ్యాట్ షాపు. డోర్ మ్యాట్స్ కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే ప్రైజెస్ వాళ్ళు 2000, 3000 అట్లా చెప్తున్నారు. అంత పెట్టాల్సిన అవసరం లేదనిపించింది, అందుకనే ఏమంత తీసుకోలే. ఇవి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్. మా హస్బెండ్కి ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ప్లేస్లలో అక్కడ బండి ఒప్పిస్తుంది చూడండి, అలాంటి బండి కావాలి అని ఊరికే అడుగుతూ ఉంటాడు. అది మళ్ళీ 100, 200, 500 కూడా కాదు, 1500, 2000 అట్లా చెప్తారు వాళ్ళు. కొంచెం తగ్గించి కూడా ఇవ్వరు. అందుకే నాకు తీసుకోవాలనిపించదు. మా ఆయనేమో దాని వెంబడి పడుతూ ఉంటాడు ఎప్పటికీ. పచ్చళ్ళు పెట్టుకునే చిన్న చిన్న జార్స్, చిన్న చిన్నవి కలర్ఫుల్, చాలా కలర్వి ఉన్నాయి. టాయ్స్, చిన్నపిల్లలు ఆడుకునేటివి, స్పెట్స్, బొమ్మలు, వాచెస్ చాలానే ఉన్నాయి. కాకపోతే టైంపాస్ చేయడానికి వెళ్ళొచ్చు ఎవరైనా కానీ. ఊరికే ఉన్నప్పుడు కొనాలి అని అంటే కొంచెం ప్రైజెస్ అనేటివి ఎక్కువగా చెప్తున్నారు. మనం తినే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువగానే చెప్తున్నారు. మా పాపకు బొమ్మలు అవపడితే చాలు, అది కావాలి ఇది కావాలని అవి తీసి చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి అవి కూడా డబుల్ కాస్ట్ చెప్తున్నారు బయట వాటికి, ఇంట్లో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కి చాలా అంటే చాలా ప్రైస్ ఎక్కువగా ఉంది. మేము షాక్ అయిన విషయం ఏంటి అంటే గోలీ సోడా వచ్చేసి ప్రైస్ 80 రూపీస్ అట. మేమైతే ఘోరంగా అంటే ఘోరంగా షాక్ అయ్యాం. అక్కడ తీసుకునే బదులు ఊరుకున్నది నయం అని చెప్పేసి బయటికి వెళ్ళేసి తాగేసాం. మరి దారుణం, 20, 30 రూపీస్ది వచ్చేసి 80 రూపీస్ అమ్ముతున్నారు.
నేను అక్కడికి వెళ్ళి కొనమని ఎవరికి చెప్పను, వెళ్ళి చూసి మీకు నచ్చితే తీసుకోండి, మీ చాయిస్ అది. అండ్ అక్కడనే డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్, ఇంకా పాన్ తయారు చేసే స్వీట్ పాన్, అవి చాలా టైప్స్ ఉంటాయి, అవి తయారు చేసే ఐటమ్స్ చాలా, అవి కూడా ఉన్నాయి చాలానే. ఒకటని రెండని ఏం చెప్పలేము. ఇంకా ఎగ్జిబిషన్ ఐటమ్స్ చిన్నపిల్లలు ఆడుకునేటివి చాలానే ఉన్నాయి. కాకపోతే కొంచెం పిల్లలతో వెళ్తే ప్రాబ్లం, వాళ్ళు అది కొని ఇది కొని అని ఒక సాగు కొడుతూ ఉంటారు. మేమైతే మొత్తం తిరిగి చూసేసి వచ్చి మా పాపకు ఒక వాచ్ కొనిచ్చాము. అండ్ నీలోఫర్కి వెళ్ళి మా వాళ్ళు అందరికి మస్కా బన్ అండ్ టీ తాగారు. అన్నీ తిరిగేసి వచ్చాం. మా పాపకు అవి ఎక్కాలని ఉంది, కాకపోతే మాకే భయం అనిపించింది అవి చూస్తుంటే, అందుకే ఎక్కించలేదు. ఎంతైనా కొంచెం భయం ఉంటుంది కదా, అవి ఎలా ఉంటాయో ఏమో అని చెప్పి, అందుకనే ఎక్కియలే. దీంట్లో చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. క్యామెల్ దాంట్లో హెలికాప్టర్, ఇంకా చాలా ఒక చిన్నపిల్లలు ఆడుకునేవి ఐటమ్స్ బాగానే పెట్టారు. చిన్నపాటి ఎగ్జిబిషన్ కూడా అందులో ఉంది కదా, దాంతోపాటు డెకో ఐటమ్స్ మనం కొనుక్కునేటివి, పిస్తా హౌస్ కూడా ఉంది అని చెప్పాను కదా. ఇంకా చెప్పాలంటే ఇయర్ రింగ్స్, ఫ్రిడ్జ్కి స్టిక్ చేసే మ్యాగ్నెట్ ఐటమ్స్ వచ్చేసి ఉన్నాయి. అవి చాలా చాలా రకాలుగా ఉన్నాయి. టాయ్స్, యానిమల్ రూపంలో చాలా అంటే చాలానే ఉన్నాయి. అవి ఒక 2-3 తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే, ఇంటి బయట మన నేమ్ బోర్డు పెట్టుకుంటాం కదా, దాన్ని వాళ్ళే మనం నేమ్ చెప్తే ఆ వుడ్ దానిపైన రాసి ఇస్తున్నారు డైరెక్ట్గా. బాగా రాస్తున్నాడు, అప్పటిదప్పుడే రాసి ఇచ్చేస్తున్నాడు. కాకపోతే ప్రైస్ ఎంతో తెలీదు. బాగా ఇంట్రెస్టింగ్ అనిపించి చూసి వీడియో తీశాను. బాగుంది, బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్తో బాగా వేస్తున్నారు. నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకా చాలా స్వీట్ కార్న్, అగో చెప్పానుగా నీలోఫర్ అని, నీలోఫర్కి వచ్చేసి టీ కూడా తాగేసి మస్కా బన్ తిన్నాం. చాలా వరకు నీలోఫర్లో టీతో పాటు మస్కా బన్ ఫేమస్ కదా. ఇక్కడ వచ్చేసి పంచ్ బ్యాగ్ ఉంది కదా, అక్కడ ఒక అతను కొడుతుంటే వీడియో తీశాను. భలే ఉంది కానీ అది సూపర్ బ్రూమట. దీని గురించి నేను ఇన్స్టాలో కూడా రీల్స్ చూశాను, చాలా బాగుంటుందని చెప్పేసి, అని మేము తీసుకోలే. ఇదండి మన ఉమాయేష వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అందరు.